మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మంత్రివర్గ సమావేశం జరగనుంది. 4,000 రూపాయలకు పింఛన్ల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించనుంది. గత ప్రభుత్వంలో కేటాయించిన పలు భూముల విషయాన్ని కూడా మంత్రివర్గ సమావేశం పరిశీలించి చర్చించనుంది. దీంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు వివరించనున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, దాని పరిస్థితిపై మంత్రివర్గ సహచరులతో చర్చించి ఆదాయ వనరుల మార్గాన్ని పెంచుకునేందుకు అన్వేషించాలని కోరనున్నారని తెలిసింది. అలాగే వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు 8 శాఖలకు సంబంధించిన శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు అవసరమైన మంత్రుల కమిటీని నియమించనున్నట్లు సమాచారం. ఇక విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ ఏడుకొండలు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఈ రోజు కేబినెట్ భేటీకి సంబంధించి మొట్టమొదటి కేబినెట్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో తొలి కేబినెట్ సమావేశం నిర్వహించున్నారు. దీనికి సంబంధించి ఇటు ఏపీ సచివాలయం మొదటి బ్లాక్ లో ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ యొక్క సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మంత్రులందరూ కూడా ఇప్పటికే సచివాలయానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే సూపర్ 6 హామీలు 5 సంతకాలపై ఈ రోజు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతల స్వీకరణ రోజు 5 సంతకాలపైన 5 ఫైల్స్ మీద సంతకాలు చేశారు. దానికి సంబంధించి ఆమోదం తెలుపనుంది ఈ కేబినెట్. అయితే పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తర్వాత మెగా డిఎస్సి, అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, స్కిల్ సెంటర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు మంత్రి మండలి భేటీ అవుతుంది. అయితే అమరావతి, పోలవరం నిర్మాణాలపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలనే నిర్ణయం అయితే గతంలోనే తెలిపినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా ఈ రోజు శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు కేబినెట్ ఒక నిర్ణయం అయితే తీసుకోనుంది. అయితే 8 శాఖలకు పైన శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు మంత్రులతో కూడినటువంటి కమిటీ వేసే ఆలోచనలో ఈ రోజు ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు దానికి సంబంధించి ఆమోదాలు కూడా తెలిపేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగుల బదిలీల పైన కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే 24 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగస్తుల బదిలీలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపైన కూడా ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే కేబినెట్ ఏదైతే గతంలో కేబినెట్ పొడిచిన తర్వాత ఈ మంత్రులతోటి సమావేశం కానున్నారు. అయితే ఈ ముందుగా ఏదైతే ఈ రోజు ఉదయం 10 గంటలకే ఆయన చంద్రబాబు నాయుడు తన కార్యాలయానికి చేరుకుంటారు. అప్పటికే ఈ కేబినెట్ సంబంధించిన మంత్రులంతా కూడా మరికొద్దిసేపట్లో వీరంతా కూడా ఒకటో బ్లాక్ లో చేరుకుంటారు. శాఖల వారీగా మంత్రుల పనితీరు ఎలా ఉండాలి కూడా దిశానిర్దేశం అయితే ముఖ్యమంత్రి చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు వారి యొక్క అధికారులతోటి సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశానికి ముందే ఇటు మంత్రి నారా లోకేష్ కూడా మరికొద్దిసేపట్లో తన బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. ఇప్పటికే 7:45 అటు మంత్రి కొల్లు రవీంద్ర కూడా బాధ్యతలు స్వీకరించారు. 9:45 మంత్రి లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేబినెట్లకు హాజరవుతారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో దానిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ కేబినెట్ సమావేశంలో. ఎస్, ఖచ్చితంగా యామిని. ఈ రోజు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చారో దాని మీదే మొత్తం ఈ రోజు చాలా వరకు కూడా సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్లు ఇటు హామీల్లో భాగంగా సూపర్ 6 హామీలు కానీ, అలాగే మొన్న ఏదైతే 5 సంతకాలకు సంబంధించిన ఫైల్స్ కి సంబంధించినటువంటి దాని మీద కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలు, అలాగే 18 సంవత్సరాలు దాటినటువంటి
యువతలకు ఇచ్చేటువంటి 1500 రూపాయల మీద కూడా ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇట్లన్నిటికీ కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దీనికి సంబంధించి తొలి కేబినెట్ కాబట్టి మంత్రులందరూ కూడా ఖచ్చితంగా హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే సీఎంఓ నుంచి కూడా ఆర్డర్స్ వెళ్ళిన నేపథ్యంలో అందరూ కూడా ఒక్కొక్కరుగా అయితే సచివాలయానికి అయితే ఇప్పుడు ప్రస్తుతం చేరుకుంటున్నారు. యామిని. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.